టీ20 ప్రపంచ కప్ 2024లో భాగంగా టీమిండియా కెనడా మధ్య జరగాల్సిన మ్యాచ్ ఫ్లోరిడాలో పడుతున్న వర్షాల కారణంగా రద్దయింది. మ్యాచ్ సమయంలో వర్షం పడనప్పటికీ అంతకుముందు పడిన వర్షం కారణంగా గ్రౌండ్ మొత్తం చిత్తడిగా మారింది. ఎండ కనీసం రాకపోవడంతో పెద్ద డ్రైయర్స్ వాడి మైదానంలో నీటిని వడపోయారని చూసినా సాధ్యపడలేదు. అవుట్ఫీల్డ్ దగ్గర నీరు ఏమాత్రం తగ్గలేదు. దీనికి తోడు నల్ల మబ్బులు కమ్మేయడం మొదలైంది. దీంతో విధిలేని పరిస్థితుల్లో పిచ్ పరిస్థితిని 4-5 సార్లు పరిశీలించిన తర్వాత ఎంపైర్లు మ్యాచ్ను రద్దు చేస్తున్నట్టు మ్యాచ్ రెఫరీకి తెలియజేశారు. నిన్న ఇదే గ్రౌండ్లో యుఎస్ఏ ఐర్లాండ్ మధ్య జరగాల్సిన మ్యాచ్ కూడా రద్దయింది. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ఫ్లోరిడాలో మ్యాచ్లు ప్రారంభమయ్యే 3 రోజుల ముందే అక్కడ భారీ వర్షాలు కురుస్తున్నట్లు వార్తలొచ్చాయి. అయినప్పటికీ ఐసీసీ వేదికను మార్చడానికి ప్రయత్నించలేదు. వర్షాలు పడుతున్నాయని తెలిసినప్పుడన్నా ఐసీసీ ఇకపై మ్యాచ్ వేదికలను మారిస్తే బాగుంటుందని క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు. ఇప్పటికే పెద్దగా క్రేజ్ లేకుండా జరుగుతున్న టీ20 ప్రపంచ కప్కు వరుణుడు తన ప్రతాపం చూపి టీ20 ప్రపంచ కప్ టోర్నీని మరింత చప్పగా సాగడానికి తన వంతు పాత్ర పోషిస్తున్నాడు. ఇక ఈ మ్యాచ్ రద్దవడం టీమిండియాకు పెద్ద షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే సూపర్ 8కు ముందు జరిగే ఈ మ్యాచ్లో కొన్ని ప్రయోగాలు చేయాలని టీమిండియా యాజమాన్యం సంకల్పించింది. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, కోహ్లీ పెద్దగా ప్రభావం చూపడం లేదు. దీంతో జైస్వాల్ను ఓపెనర్గా పంపాలని అనుకున్నట్లు వార్తలు వచ్చాయి. అదే సమయంలో మిడిల్ ఆర్డర్లో సంజు సామ్సన్కు, స్పిన్ బౌలింగ్ విభాగంలో కుల్దీప్కు, అలానే చాహల్కు కూడా ఈ మ్యాచ్లో అవకాశం ఇవ్వాలని జట్టు యాజమాన్యం ప్రణాళిక సిద్ధం చేసింది. కానీ ఆ ప్రణాళికలన్నిటిపై నీళ్లు చల్లుతూ వరుణుడు విజృంభించడంతో టీమిండియాకు ప్రయోగాలు చేయడానికి ఎటువంటి సమయం దొరకలేదు. దీంతో సూపర్ 8కు సన్నద్ధమవడానికి టీమిండియా కేవలం నెట్ ప్రాక్టీస్ పైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది. సూపర్ 8లో భాగంగా టీమిండియా మొదట జూన్ 20వ తేదీన ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో ఆడనుంది. జూన్ 22వ తేదీన జరగబోయే రెండో మ్యాచ్లో టీమిండియా ఎవరితో తలపడుతుందో అధికారికంగా ఇంకా ప్రకటించినప్పటికీ బంగ్లాదేశ్తో ఆడే సూచనలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఇక మూడవ మ్యాచ్ మాత్రం జూన్ 24వ తేదీన ఆస్ట్రేలియాతో ఆడుతుంది. సూపర్ 8 మ్యాచ్ల కోసం టీమిండియా జట్టులో తుది జట్టులో ఏ మార్పులు చేయాలని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.